దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఇన్ని కావు. నా మాంసము తినిటకై, నా శరీరము తినిటకై శత్రువు నా మీదకి వస్తున్నాడు. నా మీదకి దండు దిగినా నేను భయపడను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయను. సజీవుల దేశమందు యెహోవాదయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఇవన్నీ కూడా, ఈ పాటలన్నీ కూడా దావీదు దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్తూ తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. సెల్ఫ్ టాక్, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు అని చెప్తున్నాడు. నా జీవితంలో చాలా కలవరాలు ఉన్నాయి, అయినప్పటికీ కలవరాల్లో నేను కృంగిపోను, కనిపెట్టుకుంటాను అని చెప్తున్నాడు దావీదు. అది ఒక విశ్వాసపు ప్రిన్సిపల్, సూత్రం. అది మన కలవరాల్లో లేకపోతే మన జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలు, ఇదిగో నా శరీరాన్ని తినడానికి శత్రువు వస్తున్నాడు, దండు దిగుతున్నాడు శత్రువు, కానీ నేను కలవరపడను. ఎందుకు అనంటే నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. కనుక నేను కలవరపడను, కనిపెట్టుకొని ఉంటాను. కనుక దావీదు జీవితం నుంచి మనం తీసుకోవలసినటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే, కలవరపడక కనిపెట్టుకొని ఉందాం. ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్స్టాంటేనియస్గా జరిగిపోవాలి. కనిపెట్టుకునేటువంటి దాఖలాలు మన జీవితాల్లో కనబడడం లేదు. ఇమీడియట్గా జరిగిపోవాలి అన్నట్లుగా. నో, పరిస్థితులు ఏమైనప్పటికీ తాత్కాలిక సమాధానాలు కోరుకొనకుండా దీర్ఘకాలిక సమాధానాలు దేవుని సన్నిధి పొందుకునే క్రమంలో కనిపెట్టుకుందాం. కలవరపడక కనిపెట్టుకొనుచున్నాను. అదే చెప్తున్నాడు. మరలా నేను ఆ మాటను నేను చదువుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. శత్రువులు ఉన్నారు, భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటి నడుమ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు ఎవరూ లేరు, నన్ను బలపరిచేవారు లేరు. పరిస్థితులన్నిటి నడుమ దావీదు తనతో తను చెప్పుకున్నటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, హృదయంలో నిబ్బరంగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని ఉన్నాను. నా ఆలోచన, దావీదు అంటున్నటువంటి మాట, నా ఆలోచన ఏంటి అని అడిగితే, దావీదుని గురించి ఆలోచిస్తే, కలవరపడను, కనిపెట్టుకొని ఉంటాను. ఇదిగో ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాన్ని ఈ సమయంలో ఆలోచిస్తూ వీక్షిస్తున్న మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో ఎలాంటి కలవరాలు ఉన్నప్పటికీ కనిపెట్టుకొని ఉందాం. కనిపెట్టుకొనుటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, మా జీవితాలలో ఉదయం లేచినది మొదలుకొని నా తండ్రి సాయంత్రం విశ్రమించేంత వరకు అనేకమైన కలవరాలలో మేము ఉంటూ ఉంటాం ప్రభువా. కానీ కలవరపడక కనిపెట్టుకొని యుండుము అని మీరు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం. దావీదు జీవితాన్ని గమనించినప్పుడు తను పలుకుతున్న మాట, నేను కలవరపడక కనిపెట్టుకొని ఉన్నాను. నా ధైర్యం, నా ప్రోత్సాహం నీలోనే అని మీ మీద ఆధారపడి పలుకుతున్న మాటను జ్ఞాపం చేసుకున్నాం ప్రభువా. మా జీవితాలలో కూడా కలవరానికి గురి చేసే పరిస్థితులు చాలా ఉంటాయి ప్రభువా. ఆ కలవరాలలో నా తండ్రి కొట్టుకొని పోక కనిపెట్టుకొని మీరిచ్చే శాశ్వత కాలపు పరిష్కారాలను అన్వేషించగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.